అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను పెళ్లి కోసమని ఊరికి వచ్చాను. అందుకనే నిన్న కథా సుధాపై రమలో కూడా వీడియో అప్లోడ్ చేయలేదు. అలాగే ఈ ఛానల్లో కూడా వీలైనంత వరకు రోజుకి ఒక వీడియో వేసేలాగా ట్రై చేస్తాను. ఇక్కడ సిగ్నల్స్ ఉండవు. పైగా పెళ్లి అంటే ఎన్ని పనులుంటాయో మీకు కూడా తెలిసిందే కదా. కుదిరితే ప్రతి ఛానల్లో ఒక వీడియో వేయడానికి ట్రై చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. నిన్న చాలా మంది కాంట్రాక్ట్ మ్యారేజ్ పెట్టలేదని అడిగారు, కానీ అసలు ఖాళీ లేకుండా ఉండింది. అందుకే వీడియో అప్లోడ్ చేయలేదు. నేను ఇక నుంచి అంటే గురువారం వరకు ఈ పెళ్లి పనుల్లో విలేజ్లోనే బిజీగా ఉంటాను కాబట్టి వీడియోస్ వీలైనంత వరకు పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకవేళ పెట్టలేదంటే దయచేసి అర్థం చేసుకోండి. ఇక తర్వాత నుంచి ఎప్పటిలాగే మన ఛానల్లో డైలీ వీడియోస్ వస్తాయి. మరి లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వరించిన బంధం 16వ భాగం. రచయిత నీలిమ గారు. ఒకరోజు ప్రణవి ఫోన్ చేయకపోయినా అర్జున్కి ఏదో వెల్తిగా కనిపిస్తుంది. అది ఎంతవరకు అంటే తిరిగి తనకి ఫోన్ చేద్దాము అన్నంత వరకు కూడా ఆలోచన వస్తుంది. కానీ ఎందుకో మరి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నాడు. అలా ఆలోచిస్తూ, అయినా నేను ఈ పిల్ల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఫోన్ చేయకపోతే పోయింది, ఒక తలనొప్పి వదిలిపోయింది. నా కాన్సన్ట్రేషన్ వర్క్ మీద ఉండాలి, పిల్ల మీదకి వెళ్ళకూడదు. నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానని మనసులో అనుకుంటూ అప్పటికే ఫోన్ని బెడ్ మీద పడేసి హాల్లోకి వచ్చేస్తాడు, తన మైండ్ని డైవర్ట్ చేసుకోవడం కోసం. అవిక సహస్ర ఇద్దరు ట్రీట్మెంట్ ముగించుకొని బయటకు వచ్చాక, అవి నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, నేను వెళ్ళి మెడిసిన్ తీసుకుని వస్తానని తనని అక్కడ సిట్టింగ్ లాంచ్ లో కూర్చోపెట్టి మందులు తీసుకోవడానికి వెళ్తుంది. తనకు కావాల్సినవన్నీ తీసుకొని బిల్ పే చేసి వెనక్కి తిరిగి వస్తుండగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. తీసి చూసేసరికి అన్నోన్ నెంబర్ చూపించడంతో ఎవరబ్బా అని అనుకుంటూ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంది. కానీ మళ్ళీ రెండోసారి కూడా రింగ్ అయ్యేసరికి హలో అని అంటుంది. అటు నుంచి సహస్ర అని అనగానే మీరెవరు అని అంటుంది సహస్ర. అక్షయ్ అన్నయ్యని అని అనగానే, అదేంటి అన్నయ్య, నీ నెంబర్ నా దగ్గర ఉంది కదా, మళ్ళీ కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చిందేంటి అని అడుగుతుంది సహస్ర. ఫోన్ పోయిందిరా, అందువల్ల మళ్ళీ న్యూస్ తీసుకున్నాను. బెంగళూరులో ఉన్నామంట కదా పిన్ని చెప్పింది. నేను కూడా ప్రజెంట్ ఆఫీస్ పని మీద ఇక్కడికే వచ్చాను, ఒకసారి కలుద్దామని ఫోన్ చేశాను. నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు వాళ్ళ అన్నయ్య అక్షయ్. అవునా, సరే అయితే మరి ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది. నేను నిన్ననే వచ్చాను, ఇంకొక 1 వీక్ ఉండాలి ఇక్కడే. నా ఫ్రెండ్ రూమ్ లో ఉంటున్నాను, ఇప్పుడు ఖాళీయే. అలా ఏదైనా రెస్టారెంట్ లో మీట్ అవుతామా అని అడుగుతాడు వాళ్ళ అన్నయ్య. సరే అన్నయ్య, కాకపోతే నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఉంది అని అంటుంది. ఫ్రెండా, సరే అయితే ఇద్దరు కలిసి నేను చెప్పిన లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అక్షయ్. ఇదేంటి, మెడిసిన్ తీసుకుని వస్తాను, వీళ్ళు ఎంతసేపు రావట్లేదని వెతుకుతూ అవిక వస్తుంది కౌంటర్ దగ్గరికి. అప్పటి వరకు అటు సైడ్ నుంచని ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా అవిక కనిపిస్తుంది. ఏంటి, మెడిసిన్ కొంటున్నావా, నువ్వు తయారు చేస్తున్నావా, ఇంత లేట్ ఏంటని అడుగుతుంది చిరుకోపంగా. అబ్బా, నీకు అన్నిటికీ కంగారే, మా అన్నయ్య ఫోన్ చేశాడు, మాట్లాడుతూ ఉండిపోయాను. సరే బయలుదేరదామా, ఒకసారి మీట్ అవుదాం అంటున్నారు మా అన్నయ్య. రెస్టారెంట్కి వెళ్ళి బయట ఫుడ్ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుంది సహస్ర. ఎందుకే, నన్ను డ్రాప్ చేసేసి నువ్వు రావచ్చు కదా, ఇప్పుడు నేను అవసరమా అని అంటుంది అవి. ఓ హలో, నేను డ్రాప్ చేసి మళ్ళీ నేను వెనక్కి వచ్చేసరికి మధ్యాహ్నం లంచ్ టైం కాస్త సాయంత్రం స్నాక్స్ టైం అవుతుంది, కాబట్టి నోరు మూసుకొని వెళ్ళిపోదాం అనగాని ఇంకేం చేయలేక స్కూటీ ఎక్కుతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని టిఫిన్ చేస్తుండగా, ఏంటి ఈ రోజు తమరు ఇంకా రెడీ అవ్వలేదు, ఎవరైనా బొట్టు పెట్టి చెప్పాలా, నాకు అసలుకే టైం లేదు, వదిలేసి వెళ్ళిపోతాను, చూసుకో, మళ్ళీ నా మీదకి యుద్ధం ప్రకటిస్తే నాది బాధ్యత కాదు అని అంటాడు సిద్ధు టిఫిన్ చేస్తూ ఉన్న సాక్షితో. కరణ్, మీరు నన్ను వదిలేసి వెళ్ళరు కదా, మనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, మీరు అలా వదిలి వెళ్తానంటే చూస్తూ ఊరుకుంటామని మరి అని అంటుంది సాక్షి. ఆహా, నీకు రాను రాను భయం పోయింది, ఇంట్లో ఫ్యాన్స్ ఎక్కువైపోయారు కదా నీ వైపు, అందుకే. కానీ నీ తెలివి నా దగ్గర చూపించాలని చూడకు, నిజంగానే వదిలేసి వెళ్ళిపోతున్నా, చూసుకో అని అంటాడు కరణ్. ఇవాళ ఆఫీస్కి వెళ్ళదంట నా కోడల పిల్ల, లేకపోతే నీకన్నా ముందే అది రెడీ అయి కూర్చుంటుంది, ఆ విషయం నీకు తెలియదా అని నవ్వుతూ అంటారు తులసి గారు. ఎందుకు అని అడుగుతాడు సాక్షి వైపే చూస్తూ. ఏం లేదు, చిన్న షాపింగ్ పని ఉంది అంతే అని అంటుంది సాక్షి. సరే అయితే ఈ ముక్క ముందు చెప్తే నేను కొంచెం తొందరగా వెళ్ళేవాణ్ణి కదా, అనవసరంగా నువ్వు వస్తావేమో అని చెప్పి లేటుగా తింటూ వెయిట్ చేశాను అని అంటూ కరణ్ వెళ్ళిపోతాడు ఆఫీస్కి. సరే అత్తయ్య, మాకు చిన్న పని ఉంది, చూసుకొని వచ్చేస్తామని చెప్పి ఆద్య సాక్షి ఇద్దరు షాపింగ్కి వెళ్తారు, వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకోవడానికి. ఎంత ఆలోచించకుండా ఉందాం అనుకున్నా ఈ పిల్ల నన్ను అసలు ఉండనివ్వట్లేదు, బాగా డిస్టర్బ్ చేసేసింది అని అనుకుంటూ అటు ఇటు తిరుగుతుంటాడు ఫోన్ వైపు పదే పదే చూస్తూ. అవును, నేను ఎందుకు చేయలేదు,
అని ఆలోచిస్తున్నాను, కానీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లంలో ఉందా అని పరిపరి విధాలుగా ఆలోచించుకుంటాడు. కానీ తనకేం తెలుసు ప్రణవిని ఇతను మిస్ అవుతున్నాడా లేదా టెస్ట్ చేయాలని ప్రణవి కావాలని ఫోన్ చేయలేదన్న విషయం. కాసేపు కింద మీద పడి గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి బెడ్ మీద ఉన్న ఫోన్ తీసుకొని కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసి అందులో ఉన్న వాగుడికాయ్ అని నేమ్ ఓపెన్ చేసి డయల్ చేస్తాడు. హాల్లో టీపై మీద ఫోన్ రింగ్ అవుతుండేసరికి వంటగదిలో టిఫిన్ ప్రిపేర్ చేస్తున్న ప్రణవి బయటకు వస్తుంది ఎవరో అనుకుంటూ. అక్కడికి వచ్చేసరికి ఫోన్ కట్ అవుతుంది. దాన్ని చేతిలోకి తీసుకొని మిస్డ్ కాల్ ని ఓపెన్ చేసేసరికి డాక్టర్ బాబు అని ఉంటుంది. అది చూడగానే తన పెదవులపై చిరునవ్వు మెరుస్తుంది. ఏంటో డాక్టర్ బాబుకి ఉదయాన్నే మేం గుర్తొచ్చాము అని మనసులో అనుకుంటూ రిటర్న్ కాల్ చేస్తూ బయటికి వెళ్ళిపోతుంది. హలో, ఏంటి డాక్టర్ సార్ నాకు ఫోన్ చేశారేంటి? మ్యాటర్ పుణ్యాత్ములు, విషయం ఉంటేనే గాని ఫోన్ చేయరు కదా అని అంటుంది. అర్జున్ ఫోన్ చేయగానే ఏం లేదు, నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. స్టార్టింగ్ లో తనతో సరిగ్గా మాట్లాడేవాడిని కాదు, కానీ తను ఫ్రెండ్స్ మధ్య సీక్రెట్స్ ఉండవు, అలాగే వాళ్ళు వీళ్ళు అని లేకుండా రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండాలి, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా అంటూ ఇలా చాలని చెప్పింది. అలాంటి ఫ్రెండ్ ఇప్పుడు వారం రోజుల నుంచి మాకు ఫోనే చేయలేదులే, అందుకే నేను చేశానని అంటాడు అర్జున్. అతని మాటలకు మనసులో ఎగిరి గంతేయాలని విన్నా బలవంతంగా ఆపుకుంటూ ఎవరు అర్జున్ గారు ఆ అమ్మాయి అని అడుగుతుంది ఏమీ తెలియనట్లుగా. ఉందిలే ఒక బ్రహ్మ రాక్షసి, నా మెడకు చుట్టుకుంది ఈ మధ్య, ఏం చేస్తాం, వన్స్ చుట్టుకున్న తర్వాత విడిపించడం అంత తేలిక కాదు కదా, నేను ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నానని అంటాడు అర్జున్. అంటే మీ కళ్ళకి నేను రాక్షసులా కనిపిస్తున్నానా అని అడుగుతుంది కోపంగా మారిపోయి. అవును మరి, నన్ను కాకుండా ఇంకెవరిని అడిగినా అదే చెప్తారు అని అంటాడు అర్జున్. సర్లే గాని ఈ మధ్య ఫోన్ చేయట్లేదు, మీ అమ్మగారికి హెల్త్ అంతా బానే ఉందా అని అడుగుతాడు అర్జున్. బానే ఉందని ప్రణవి అంటుంటే, మరి ఏం రోగం, పూటకి 3 సార్లు ఫోన్ చేసే నువ్వు 3 రోజులైనా చేయకపోవడానికి కారణం ఏంటని సాగతీస్తూ అంటాడు అర్జున్. అది అది అని ఏం చెప్పాలో తెలియక, ఏం లేదు, ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది, అందువల్ల చేయడం కుదరలేదని అంటుంది. చేయడం అయితే చేసేసాడు, కానీ ప్రణవితో మాట్లాడకుండా ఉండలేక, కానీ తను ఏమనుకుంటుందో ఏం మాట్లాడాలో తెలియక నీళ్లు నమ్ముతూ ఒక 2 నిమిషాలు సైలెంట్ గా ఉండిపోతాడు అర్జున్. కాసేపు చూసి ఏం రెస్పాన్స్ అవ్వకపోయేసరికి, డాక్టర్ బాబు ఉన్నారా మీరు, లేకపోతే ఏ కత్తో పట్టుకుని థియేటర్లోకి వెళ్ళిపోయారా అని వెటకారంగా అడుగుతుంది ప్రణవి. ప్రణవి పంచులకి తన మొహంలో అప్పటి వరకు లేని ప్రశాంతత అప్పుడు వచ్చి చేరుతుంది. అది ఎందుకో మరి, కానీ బయటికి మాత్రం నువ్వు కూడా వచ్చి అందించు పనిలో పనిగా, నిన్ను కూడా కోసేస్తా, నాకు ఒక తట్టుకానప్పుడు వదిలిపోతుంది అని అంటాడు అర్జున్. మా అమ్మకే నేను ఒక్కదాన్నే కూతుర్ని, మీరు ఇలాంటి వైలెంట్ డెసిషన్ తీసుకోకండి డాక్టర్ బాబు గారు అని సాగదీస్తూ అంటుంది. కదా, నేను అలా తీసుకోకూడదంటే నువ్వు కొంచెం నీ నోటికి బ్రేక్ వేసి నీ పని చూసుకో, బాయ్ అని చెప్పి చిరుకోపంగా ఫోన్ కట్ చేస్తాడు. చిన్నగా నవ్వుకొని, పర్వాలేదు డాక్టర్ బాబు గారు లైన్లో పడుతున్నారు, మిస్ అయినట్టున్నారు నన్ను బాగానే, అందుకే ఆయనంతటా ఆయనే ఫోన్ చేశారని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. రెస్టారెంట్లో కూర్చొని సహస్ర కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అక్షయ్. అప్పటికే వాళ్ళ కోసం టేబుల్ కూడా బుక్ చేయడంతో తన ఎదురు చూపులు ఫలించి కాసేపటికి స్కూటీ పార్క్ చేస్తే కనిపిస్తుంది సహస్ర. తన వైపే చూస్తున్న అక్షయ్కి సహస్ర వెనకాల ఉన్న అవి కనిపించదు. తను కూడా అంత పెద్దగా పట్టించుకోడు. అవికాన్ని చూసే లోపు బ్యారర్ అడ్డుగా రావడంతో తను కనిపించదు. 3 కాఫీ ఆర్డర్ చెప్పి బ్యారర్ ని పంపించి దగ్గరికి వచ్చిన సహస్రని హాయిరా ఎలా ఉన్నావని హక్తో విష్ చేసి పక్కకు చూసేసరికి షాక్ అయిపోతాడు. తను అవిక కదా, తనేంటి అలా అయిపోయింది, ఒకప్పుడు చిరునవ్వుతో ఉండే తనేనా ఈ అమ్మాయి అని మనసులో అనుకుంటాడు. కాని కలల్లో మాత్రం నీళ్లు మాత్రం తిరుగుతున్నాయి. అవి అతనికి ఎందుకో మరి. హాయ్ అన్నయ్య అని సహస్ర సైడ్ నుంచి హక్ చేసుకుని విష్ చేసేసరికి ఈ లోకంలోకి వచ్చి హాయిరా అని విష్ చేస్తూ, నీ ఫ్రెండ్ అవిక కదా అని అంటాడు సహస్రతో. ఆ మాట కావి వియర్డ్ గా చూస్తుంది అక్షయ్ వైపు. అంటే మిమ్మల్ని మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కొన్నిసార్లు చూశాను, అందుకే గుర్తొచ్చి అడిగాను, అంతే, మీరు సీరియస్ అవ్వకండి అని అంటాడు అవిక వైపే చూస్తూ తన చూపుల్ని కనిపెట్టి. ఓకే అని ఇంకేం మాట్లాడలేక సైలెంట్ గా నిల్చుంటుంది. ముగ్గురు కూర్చొని వచ్చిన కాఫీని తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ నువ్వు ఇంకో 10 days ఉంటావా అన్నయ్య అని అడుగుతుంది ఆ సహస్ర. అలా సహస్ర వాళ్ళ అన్నయ్య మాట్లాడుకుంటుంటే పాపం అవికాకి అక్కడ ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా కూర్చొనుంది. కాసేపటికి అక్కడికి బేరర్ వచ్చి వాళ్ళ ముందు స్పైసీ బిర్యానీని తెచ్చి పెడతాడు. మేము ఆర్డర్ చేయలేదు కదా అని సహస్ర అంటుంటే, నేనే ఆర్డర్ ఇచ్చానురా, నీకు అది ఇష్టం కదా, అందుకే ముందుగానే చెప్పానంటాడు అక్షయ్. అవునా, సరే అని అంటూ అవి తినకూడదు కాబట్టి వైట్ రైస్, రసం, పాపడ్ ఇంకా కర్డ్ తెమ్మని ఆర్డర్ ఇస్తుంది. మీరెప్పుడు ఇలాంటి ఫుడ్ తింటారా అని అక్షయ్ అడుగుతుంటే ఏమీ మాట్లాడలేక సైలెంట్ గా ఉండిపోతుంది అవి. లేదన్నయ్య, ఈ రోజు నాన్ వెజ్ తినదు, అందుకే ఇవి చెప్పాను అని కవర్ చేస్తుంది సహస్ర. ఎందుకంటే తన ప్రాబ్లం గురించి
అక్కడ డిస్కస్ చేయడం ఇష్టం లేక అవునా సరే అయితే అని ఇంకేం మాట్లాడలేక సైలెంట్ గా కూర్చుని ఉండిపోతాడు. మనసులో మాత్రం రకరకాల ఆలోచనలు తన మదిలో మెదులుతున్నాయి. ఆఫీసులో కూర్చున్న కరణ్ కి ఉదయం వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకున్న మాటలు తనకి గుర్తుకొస్తాయి. ఏంటండి 4 నెలలు గడిచిపోతున్నా ఇంకా మన కరణ్ సాక్షిని భార్యగా ఒప్పుకోవడం లేదు. పాపం సాక్షి కూడా ఎన్నాలని ఎదురు చూస్తూ ఉంటుంది. ఏ భార్య అయినా తన భర్త దగ్గర సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది కదా అని అంటారు తులసి గారు. పక్కనే ఉన్న ఆనంద్ గారితో నువ్వు చెప్తుంది కూడా నిజమే తులసి, కాదనను, కానీ వాళ్ళు మాత్రం చిన్నపిల్లలు కాదు కదా, మనం కలుగ చేసుకుంటే బాగుండదని అంటారు. అది కాదండి, మీరు ఒకసారి చెప్తే కరణ్ ఏమైనా ఆలోచిస్తాడేమో, ఒకసారి చెప్పి చూడొచ్చు కదా అని అంటారు ఆవిడ. చూడు తులసి, నువ్వు సాక్షి గురించి ఆలోచిస్తున్నావు బానే ఉంది, కానీ నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. సాక్షి కూడా వాళ్ళ అక్క స్థానంలో వచ్చినందుకు బాధపడుతుంది. మరి అలాంటప్పుడు తనైనా భార్యగా ఒప్పుకోవడానికి సిద్ధపడుతుందో లేదో మనకు తెలియదు కదా అని అంటారు ఆనంద్ గారు. అలా ఆలోచిస్తూ ఉన్న కరణ్ కి సాక్షి బిహేవియర్ గుర్తుకొస్తుంది. తను ముట్టుకుంటే చెంపల్లో సిక్కు, దగ్గరగా ఉన్నప్పుడు అదురుతున్న తన గుండె లయ, తనతో పోట్లాడినప్పుడు పెదవులపై చిరునవ్వు, ఇవన్నీ కూడా గుర్తురాగానే సాక్షి కూడా తనంటే ఇష్టపడుతుందా అనే సందేహం వస్తుంది కరణ్ కి. రే కరణ్, నువ్వు ఇంతకు ముందు ఎవరిని ప్రేమించినా సరే ఆ విషయం తెలిసినా ఒక భార్య తన భర్తని ఖచ్చితంగా ఇష్టపడుతుంది. భర్తగా తన దగ్గర ప్రేమని కూడా కోరుకుంటుంది. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బయటకు చెప్పకపోవచ్చు, కానీ ప్రతి భార్య కూడా తన భర్తపై ప్రేమను పెంచుకుంటూనే ఉంటుందిరా. అది ఎలాంటి సిచ్యువేషన్ లో పెళ్లి జరిగినా సరే దానికి సాక్షి అతీతమేం కాదు. తను కూడా సాంప్రదాయాలు, విలువైన పద్ధతులతో పెరిగిన అమ్మాయి కాబట్టి ఒక భార్యగా నీకు ఏమేం అవసరమో అవన్నీ చూసుకుంటోంది. వాటిల్లో నువ్వు ప్రేమని చూపగలిగితే నీకు అప్పుడు అర్థమవుతుంది తన ప్రేమ ఏంటనేది. కాబట్టి నేను చెప్పేది విని కొంచెం అర్థం చేసుకోవడానికే ప్రయత్నించు. ప్రేమ ఫెయిల్ పర్వాలేదు, కానీ పెళ్ళై విడాకులు తీసుకున్న అమ్మాయికి సమాజంలో ఎలాంటి విలువ ఉండదు. అంతేకాకుండా ఎన్నో సూటిపోటి మాటలు కూడా అంటారు. అవన్నీ ఏ పాపం చేయలేని సాక్షి ఎందుకురా పడాలి, ఒకసారి ఆలోచించని అన్న కిరణ్ మాటలు గుర్తుకు రాగానే చాలా గజిబిజి అయిపోతుంది అతని మైండ్. వెంటనే అక్కడ ఉండాలనిపించక కార్ తీసుకుని నేరుగా తన గెస్ట్ హౌస్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్లి కొంచెం చిరాగ్గా ఫీల్ అవుతూ పైన టెర్రస్ లో సూపర్ గా ఉండే బీచ్ వ్యూ ఒకటి ఉంటుంది. అది అంటే కరణ్ కి చాలా ఇష్టం. ఆ ప్లేస్ కి వెళ్ళాలని స్టెప్స్ దగ్గరికి వెళ్తూ ఉండగా కొన్ని మాటలు వినిపించి అక్కడే ఆగిపోతాడు. చూడమ్మా, మీ ఆయన నిన్ను వదిలేసినా, నువ్వు మీ ఆయన వదిలేసిన సమాజం తప్పు నీదే అంటుంది. కాబట్టి కొంచెం ఏదో ఒకలాగా సర్దుమనగాలి. అంతేగాని అతను ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడనో, లేకపోతే నిన్ను ఏదో అన్నాడనో ఇలా చిన్న చిన్న వాటికే నువ్వు విడాకుల వరకు వెళ్ళకు. అమ్మా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా తల్లి. ఈ సమాజంలో భర్త లేని ఆడది అంటే ఎంత నీచంగా చూస్తారో నాకే తెలుసు. మీ నాన్న చనిపోయినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాను, ఎలాంటి అవమానాలు పడ్డానో నాకు తెలుసు. అవన్నీ నువ్వు కూడా చూసావు. ఒక్కొక్కసారి నాకన్నా ఎక్కువ నువ్వే బాధపడ్డావు. అలాంటిది ఇప్పుడు నువ్వు కూడా ఇలా అంటే ఎలా తల్లి అని ఒక పనావిడ ఆమె కూతురితో అంటున్న మాటలు కరణ్ చెవిని పడతాయి. నేరుగా స్టెప్స్ ఎక్కి టెర్రస్ పైకి వెళ్లి అక్కడే ఉన్న ఉయ్యాల్లో కూర్చుని కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆమె మాట్లాడిన మాటలు, కిరణ్ అన్న మాటలు, సాక్షి తన మీద పెంచుకున్న ప్రేమ, అవన్నీ గుర్తుకొస్తుంటే తన మీద తనకి చాలా బాధగా అనిపిస్తుంది. ఒక్క నిమిషం సాక్షిని అలాంటి పరిస్థితుల్లో ఊహించుకొని నో అని అలా జరగకూడదు, పరువు కోసం అని తలవంచి తాలు కట్టించుకుంది. అలాంటి తనకి నా వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ నా వల్ల చెడు మాత్రం జరగకూడదు. అంటే నేనేం చెయ్యాలి అని కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు. వెంటనే తన ఆలోచనని అమలు చేయడానికి కావాల్సిన ప్లాన్ మొత్తం రెడీ చేసుకుంటాడు. ఏవేవో ఫోన్ కాల్స్ చేసేసి మాట్లాడి తేలికైన మనసుతో ఇంటికి స్టార్ట్ అవుతాడు కరణ్. హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న సహస్ర ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరా అని తీసి చూసేసరికి అన్నయ్య అని ఉండడంతో అదేంటి ఇప్పుడే కదా కలిసొచ్చాం, ఇంతలోనే మళ్ళీ ఫోన్ చేశాడని అనుకుంటూ ఒక 10 minutes లో నేను కాల్ చేశాను అన్నయ్య అని మెసేజ్ పెట్టేసి తన వర్క్ చూసుకుంటుంది. ఆ 10 నిమిషాలు కాస్త పావుగంట అయ్యాక తను చేసిన వర్క్ అంతా సేవ్ చేసి ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి అవిక గది వైపు చూస్తుంది. మంచి నిద్రలో ఉండడంతో డోర్ దగ్గరగా వేసి బాల్కనీలోకి వెళ్లి ఫోన్ చేస్తుంది అక్షయ్కి. కథ ఇంకా ఉంది. మరి ఈ అక్షయ్ ఎందుకు అవిక మీద తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? అవికకి అక్షయ్కి మధ్య ఏమైనా జరిగిందా? కానీ అవిక అక్షయ్ని గుర్తుపట్టినట్టుగా లేదే. మరోపక్క కరణ్ సాక్షి మనసులో ఉన్న ప్రేమని తెలుసుకున్నాడు. అలాగే సాక్షి జీవితం ఎలాంటి కష్టాలు బాధలు పడకూడదని అనుకుంటున్నాడు. మరి ఇప్పుడు సాక్షి విషయంలో కరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? దీనివల్ల సాక్షి కరణ్ అవికాల జీవితంలో ఎలాంటి మలుపులు రాబోతున్నాయి, తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి.
కథ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొకసారి చెప్తున్నాను, పెళ్లి కోసం ఊరొచ్చాను. ఇక్కడ సిగ్నల్స్ ఉండవు, అలాగే నాకు వీడియోస్ చేసే తీరిక ఉండదు. ఒకవేళ టైం ఉంటే కనుక ఖచ్చితంగా ఛానల్కి ఒక వీడియో చెప్పిన పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.